అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. క్రిస్మస్ సీజన్లో యేసు జనన వృత్తాంతాలను గురించి మనం వరుసగా అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా మార్కు సువార్తలో ప్రస్తావన చేయబడినటువంటి జనన వృత్తాంత కథనాలు మత్తయి లూకాలు ఎందుకు రాయాల్సి వచ్చిందో దానిని మనం వరుసగా విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ప్రత్యేకంగా యోసేపు పాత్రని గత 2 అధ్యయనాల్లో కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇవాళ కూడా యోసేపు పాత్రను ప్రవేశింపచేయటంలో ఎలాంటి జాగ్రత్తలు పూర్వ నిబంధనకు అనుగుణంగా మత్తయి తీసుకున్నాడో వాటిని మనం విశ్లేషణ చేసుకుందాం. లైవ్లోకి వచ్చిన బిడ్డలకి ఆహ్వానాశీస్సులు. బిడ్డ రమేష్ డేవిడ్ నిట్ల, కవితా నిట్ల ఇంకా రావచ్చు. అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ధర్మశాస్త్రం యూదులకు చాలా ముఖ్యమైనది అది. సో ధర్మశాస్త్రంలో ఆదేశిక సూత్రాలు మాత్రమే కాకుండా వాటితో పాటు పితరుల జీవిత వృత్తాంతాలు కూడా ఉన్నాయి. మనం ధర్మశాస్త్రంలోని పితరుల ఇతివృత్తాంతాలను ముఖ్యంగా ఆదికాండాన్ని మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే ఆదికాండంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వీరు కనిపిస్తారు. వారిని పితృత్రయం అందాం. యోసేపును గురించి యోసేపు గోత్రాన్ని కూడా ప్రస్తావన చేయటానికి యూదులు అంగీకరించారు. ఎఫ్రాయిము, మనషే అర్ధగోత్రాలుగా విభజించారు తప్ప యోసేపు గోత్రం అనే దాన్ని ప్రస్తావించడానికి యూదులు ఇష్టపడలేదు. యూదా చరిత్రకారులు ఇష్టపడలేదు. కారణం ఏంటంటే అతడు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. యోసేపు ఇతివృత్తాంతంలో ఎక్కడ యెహోవా ప్రస్తావన ఉండదు కాబట్టి. సరే, ఈ పితరులు కాకుండా నిర్గమకాండంలోనికి వచ్చేసరికి మహానాయకుడైన మోషే దర్శనమిస్తాడు. సో పూర్వ నిబంధనలు ముఖ్యంగా ధర్మశాస్త్రంలో దైవాజ్ఞలు మాత్రమే కాకుండా ఆజ్ఞలతో పాటు పితరుల చరిత్ర ప్రాధాన్యత ఉన్నది. పితరుల చరిత్రలో 3 ప్రాముఖ్యమైన అంశాలు. ఇక్కడ పితరుల్లో మనం మోషేని కూడా చేర్చుకుందాం. మోషేని నాయకుడైన అంటే అధ్యయనం కోసం నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పే ఆ మాటలు ప్రక్కరించి మోషేని కూడా పితరుల పరిధిలోకి వారసత్వంలోనిగా తెచ్చుకుంటే వారి ఇతివృత్తాంతాల్లో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఉంటాయి. అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే అక్కడ విధేయతను చూస్తాం. దేవ వాక్కుకు విధేయతను అక్కడ చూస్తాం, లేక దైవాజ్ఞకు విధేయతను అక్కడ చూస్తాం. అలాగే మళ్ళీ మనం ఇక్కడ పితరుల వరుసలో లేకపోయినా యోసేపు దగ్గరకు వస్తే యోసేపులో నీతిమత్వాన్ని మనం చూస్తాం. నీతిమత్వం ముఖ్యంగా పొతీఫర్ విషయంలో ఆ నీతిమత్వాన్ని మనం చూస్తాం. అలాగే మోషే దగ్గరికి వచ్చేసరికి విమోచన కార్యాన్ని మనం చూస్తాం. సో వెరసి విధేయత, నైతికత, విమోచన ఈ 3 ప్రధానమైన అంశాలుగా పితరుల లేకపోతే ధర్మశాస్త్రంలో మనకి కనిపిస్తాయి.
వ్యక్తులకు సంబంధించి. సో ఈ 3 అంశాలు యేసు జనన వృత్తాంతంలోని మౌన మహర్షిగా మనం చెప్పుకునే యోసేపులో ప్రతిబింబింపజేశాడు గ్రంథకర్త. విధేయత. చిత్రం ఏంటంటే యోసేపు మాట్లాడిన మాటలు ఒక్కటి కూడా సువార్తలు, ఆ 2 సువార్తల్లో వ్రాయబడలేదు, ఎక్కడా వ్రాయబడలేదు. కానీ యోసేపు ఇతివృత్తాంతం అలా మెరిసి వెళ్ళిపోయిన ఒక మౌన మహర్షిగా అతడు ప్రస్తుతింపబడుతూనే ఉన్నాడు. బిడ్డ నోవహ్ అలాగే మధు ఇద్దరు లైవ్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఆహ్వానాశిస్తూ అందిస్తూ ఉన్నాను. విధేయత అనేది అది ఎదురు ప్రశ్నించని విధేయత. ఏదైనా చెప్పినప్పుడు ఎదురు ప్రశ్నించని విధేయత. ఇక్కడ కొంచెం ఒక సున్నితమైన అంశాన్ని ప్రస్తావన చేసుకుందాం. మళ్ళీ వివాదాస్పదం కాకూడదు, అందుకని సున్నితమైన అంశాన్ని ప్రస్తావన చేసుకుందాం. మరియకు ప్రత్యక్షంగా దేవదూత కనిపించాడు. గబ్రియేలు మరియను దర్శించాడు, పలుకరించాడు, సంభాషించాడు. వారి మధ్య ప్రత్యక్ష సంభాషణ కొనసాగింది. శుభం అన్నాడు, మళ్ళీ నువ్వు గర్భవతివి అని అన్నాడు. ఇదెలా సాధ్యం అనే ఒక ప్రశ్న, అది సందిగ్ధం కావచ్చు, వాస్తవం కావచ్చు, ఏదైనా ఒక ప్రశ్నను మరియ సంధించింది. ఆ తరువాత నీ మాట చొప్పున జరుగునుగాక అని అప్పుడు పలికింది. ఇది తొలుత తన సందేహాన్ని ప్రశ్న రూపంలో వెలిబుచ్చిన తరువాత నీ మాట చొప్పున జరుగునుగాక అని తన సంపూర్ణ విధేయతను ఆవిడ ప్రదర్శించింది. యోసేపు దగ్గరికి వచ్చేసరికి యోసేపుకు స్వప్నంలోనే దేవదూతలు కనిపించారు. మరియని చేర్చుకో అని ఆదేశించారు. ఇంకా స్వప్నంలో సంభాషణకు అవకాశం లేదు, స్వప్న సంభాషణకు అవకాశం లేదు. అందువలన ఆ విధేయతలో ఆ సంభాషణ అనేది మరుగున పడి ఉంటుంది. మరియని చేర్చుకో అంతే, మారు మాట్లాడకుండా మరియను తన ఇంట చేర్చుకున్నాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. సో అబ్రహాము ఎలాగూ కనానుకు ప్రయాణమై వెళ్ళేప్పుడు దేవాజ్ఞను పాటించాడో, ముఖ్యంగా తన కుమారుణ్ణి బలి అర్పించడానికి ఎంత విధేయతను చూపించాడో దానిని చాలా జాగ్రత్తగా మనం గమనించవచ్చు. అబ్రాహాములో ఉన్న విధేయతని యోసేపు పాత్రలో చాలా మార్మికంగా, పరోక్షంగా ఇమిడ్చి ఉండటాన్ని మనం చూస్తాం. అలాగే ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి స్వచ్ఛందంగా బయలుదేరాడు. భౌతికంగా తన కుమారుడు కాకున్నా భౌతికంగా తన వారసత్వాన్ని, ఇక్కడ ఎలాగంటే దత్తపుత్రత్వము అనే మాట మనం చూస్తాం. దత్తపుత్రత్వము అనేది క్రీస్తుకు విశ్వాసులకు సంబంధించింది. అయితే చిత్రం ఏంటంటే యేసుకు యోసేపుకు కూడా ఈ దత్తపుత్రత్వ సంబంధాన్ని మనం చూడగలం. అందువలన తన కుమారుడు సిలువకు వెళ్ళటానికి ఆయన అంగీకరించటాన్ని, అప్పటికి యోసేపు లేడు, మనకి ఆ తర్వాత ఆయన వృత్తాంతం గ్రంథస్థం చేయబడలేదు కనుక అబ్రాహాములో ఉన్న విధేయతని ప్రత్యక్షంగా అక్కడ చూస్తాం. మన తెలంగాణ కోఆర్డినేటర్ బిడ్డ ధర్మరాజ్, తను కూడా లైవ్లో ఉన్నాడు. బిడ్డకు కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. మళ్ళీ యోసేపు పూర్వ నిబంధనలో చాలా ప్రముఖ పాత్ర వహించిన, ముఖ్యంగా ఆదికాండంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి యోసేపు. ఎక్కడ
దేవ ప్రస్తావన, యెహోవా నామ ప్రస్తావన అతని విషయంలో కనిపించదు. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు రావటానికి, ఐగుప్తులో స్థిరపడటానికి, మళ్ళీ కనానుకు తిరిగి వెళ్ళటానికి, లేక విమోచన కార్యం జరగటానికి ముందస్తుగా ఒక ప్రధాన పాత్ర వహించిన వాడు యోసేపు. అతని జీవితంలో నైతికతని మనం చూస్తాం. సో ఆ నైతికతని యోసేపు విషయంలో కూడా చూస్తాం. యోసేపు నీతిమంతుడై ఉండి అనే మాట, యోసేపు నీతిమంతుడై ఉండి, దానికి మళ్ళీ అదనంగా మరొక అంశాన్ని కూడా చేరుస్తాడు. శిశువు జనించేంత వరకు మరియను ఎరుగకుండెను అంటే నైతికతకు సంబంధించి, ముఖ్యంగా మరియ విషయంలో, మరియను చేర్చుకునే విషయంలో అక్కడ యోసేపు ఎలాగో నీతిమత్వాన్ని ఆదికాండంలో కనుపరిచాడో అదే నవనిబంధనలో యేసు తండ్రిగా ఆపాదించబడిన యోసేపు జీవితంలో కూడా మనం చూస్తాం. ఇక విమోచన కార్యం, మోషే యొక్క విమోచన. నేను నిన్న చెప్పాను, మొన్నటి దినం నేను చెప్పాను, రక్షకుని సంరక్షకునిగా అతడు ప్రస్తుతింపబడ్డాడు. మౌన మహర్షిగా, నిశ్శబ్ద శిష్యునిగా మాత్రమే కాక రక్షకుని సంరక్షకుడుగా అతడు పరిగణించబడ్డాడు. అది విమోచన కార్యం. మళ్ళీ ఆ విమోచన కార్యం ఇక్కడ చాలా చిత్రంగా ఉంటుంది. అంటే ప్రవక్తల వచనాలు నెరవేరినట్లు నా కుమారుని నేను ఐగుప్తు నుండి పిలుచుకుంటుని అనే మాట నెరవేరటం కోసం అని మత్తయి ఆ వివరణ ఇస్తాడు. కానీ మోషే ఐగుప్తు నుండి తన ప్రజలను కనానులోనికి నడిపించాడు. ఇక్కడ ఆపద ఎదురైనప్పుడు యోసేపు యేసును ఐగుప్తుకు తీసుకొని వెళ్ళాడు. సో ఈ ఐగుప్తు, ఇశ్రాయేలీయులు, విమోచన, ఈ లింక్ అంతా కూడా యోసేపు ఇతివృత్తాంతంలో కనపడింది. కనుక యోసేపుని యేసు తండ్రిగా, సామాజిక తండ్రిగా, యేసుని సామాజిక తండ్రిగా పరిచయం చేసిన క్రమంలో పూర్వ నిబంధనలోని, ముఖ్యంగా ధర్మశాస్త్రంలోని ప్రముఖుల జీవితాలకు సంబంధించిన విశిష్ట లక్షణాలైన విధేయత, నైతికత, మళ్ళీ విమోచన, ఈ 3 లక్షణాలను కూడా యోసేపు పాత్రలో, లేకపోతే యోసేపు వ్యక్తిత్వంలో ఇమర్చడాన్ని మనం చూస్తాం. సో ఇక్కడికి ఇవాళ ఆపేస్తాను. నా ఫోన్ని వాళ్ళ మంచిగా పనిచేయడం, అందుకని నోటిఫికేషన్ కూడా పెట్టలేకపోయాను. సరే, ప్రత్యేకమైన ప్రకటన ఎప్పటిలాగే రేపు లేదు, ఎల్లుండి, వాళ్ళ 9వ తారీఖు, రేపు 10, ఎల్లుండి 11. 11వ తారీఖు అధ్యయనం క్రిస్మస్ గుంటూరులో జరుగుతుంది. అధ్యయన క్రిస్మస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ అజయ్ పీటర్ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అలాగే గుంటూరులో ఆదరణకర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మా ప్రియమైన చెల్లి రిప్కమ్మ సందేశాన్ని అందిస్తుంది. అందువలన కోఆర్డినేటర్స్ని, అలాగే కోర్ కమిటీ మెంబర్స్ని, ఇంకా అధ్యయన అభిలాషులందరినీ కూడా ప్రేమతో ఎల్లుండి జరిగే అధ్యయన క్రిస్మస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. యథావిధిగా రేపు 11ంటికి యేసు జనన వృత్తాంతాలకు సంబంధించిన మరొక అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుందాం. అందాక సెలవు.